నీవు నా సొత్తు. ఇక్కడ అంటాడు భయపడకము. మన జీవితాల్లో అనేక భయాలు ఉన్నాయి కదండి. ప్రతిది కూడా భయంతోనే జీవిస్తున్నాం, భయంతోనే ముందుకెళ్తున్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు భయపడకుడి, నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాను. ఇప్పుడు అనేక మంది పరిచయాలు ఉంటారు, వారి పేర్లే మనకు సరిగ్గా గుర్తుండవు. అయితే సర్వసృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను అంటాడు. అంటే ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు. మన భయములన్నింటినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద మోసాడు. అందుకని ఇక్కడ రెండో వచ్చే అంటాడు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జలములు నిన్ను కాల్చవు. మనం భయపడిన అవసరం లేదు, ఎందుకంటే అగ్ని మధ్య వెళ్తున్నా మనం భయపడిన అవసరం లేదు కదా. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చూడండి, వారు ఆ రాజు వారిని తీసుకొచ్చి ఆ ప్రతిమను నమస్కరించినప్పుడు వారు ఏమనంటే, జీవం కలిగిన దేవుడు మమ్మల్ని తప్పించిపోయినా పర్లేదు కానీ మేము మాత్రం నమస్కరించుకున్నాం. అప్పుడు ఏం చేశారు, రాజు ఏం చేశాడంటే ఆ అగ్ని గుండండి మండుతున్నప్పుడు ఇంకా 7 రెట్లు దాన్ని మంటను ఎక్కువ చేసి వారి ముగ్గురిని కూడా అగ్ని గుండంలో పడేశారు. అయితే మనకు చిన్న పొయ్యి శాఖ తగిలితేనో లేదా ఒక నుప్పు ఊరక రాసుకుంటేనో ఇంటికి సురమని కాలిపోతాయి కదా. మైనపత్తి తగిలింది అనుకోండి, లేదా మైనపత్తి ఆ డ్రాప్ పడినా అక్కడ పుండు పడిద్ది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అగ్నిగుండంలో షడ్రక్ మేషక్ని అబేద్నెగోని ఏం చేశాడు, కాపాడుతూ వచ్చారు. ఆయనతో వారితో వేసింది ముగ్గురు, వారికి కనపడుతుంది ఎంతమంది, 4 కనపడుతున్నారు. ముగ్గురు వేస్తే 4 కనపడుతుంది. 4వ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని అంటాడు, భయపడొద్దు, నేను పేరు పెట్టి పిలుస్తున్నాను. నువ్వెవరైనా సరే భయపడిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడికి మరుగైనది ఏదీ లేదు. నీ గురించి నా గురించి అన్ని విషయాలు దేవునికి తెలుసు. అందుకనే వారితో పాటు కూడా దేవుడు నడిచిన వాడుగా ఉన్నాడు, వాళ్ళని రక్షించిన వాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి కదా. వాళ్ళని రక్షించిన దేవుడు నిన్ను రక్షించడా. తర్వాత ఇక్కడ అంటాడు, పైన అంటాడు, నీవు జలములో నుండి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. జలములు అంటే నదులు దాటినప్పుడు కూడా దేవుడు మన మధ్య ఉంటాడండి. అంటే ఇశ్రాయేల్ ప్రజలు మరి ఫరో సైన్యం తరుగుతున్నారు కదండి. రాగానే ఎర్ర సముద్రం ఉంది, ఎదురు చూస్తే సముద్రం, 2 పక్కలు చూస్తే కొండలు ఉన్నాయి కదా. ముందు చూస్తే గొయ్య, వెనక చూస్తే నొయ్య. వెనక చూస్తే సైన్యం ఉండరు, ముందు చూస్తే సముద్రం ఉంది, 2 పక్కలు చూస్తే అటు ఇటు కొండలు ఉన్నాయి. ఆడికి పోవడానికి మార్గం లేదు. ఇక భయపడి ఉంటారు, అయ్యా మా పరిస్థితి అయిపోయింది కదా, మేము ఇక ఈ ఫరో సైన్యంలో చచ్చిపోతున్నామని అనుకుని ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మోషే ద్వారా ఆయన ఆ సముద్రాన్ని ఏం చేశాడు, 2 పాయలుగా చేశాడు. ఆ సముద్రము ఆ అద్దం వల్లే నిలబడి ఉంది. ఆ సముద్రం 2 పక్కల పాయలు చేసి 6 నేల మీద వారు నడుచుకుంటా వెళ్ళిపోయారు. 6 నేల మీద వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వారి అరికాలకి బురద కూడా అంటలేదంట. చూసారు ఎంత గొప్ప దేవుడు. చిన్న నది ఉంటేనే ఎంతో బురద ఉంటుంది, అంత సముద్రం వరకు బురద కూడా లేదంట. ఎంత గొప్పగా నడిచారు. అందుకని ఈ 106వ కీర్తనలో ఒక మాట దేవుడు చెప్తున్నాడు అన్నమాట. కీర్తన గ్రంథం 106వ అధ్యాయము 9వ చరణాన్ని చదువుకుందాం. ఆయన ఎర్ర సముద్రం గద్దెంపక అది ఆరిపోయిను, మైదానం మీద నడిచినట్లు వారు అగాధ జనములో నుండి నడిచెను. వారు పగవారి చేతి నుండి వారిని రక్షించును, శత్రువుల చేతి నుండి వారిని విమోచించును. ఇశ్రాయేలును కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మైదానం మీద నడిచినట్టు వారు నడిచారంట. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను బయట తీసుకొచ్చిన దేవుడు, మనల్ని పాపం నుంచి బయట తీసుకొచ్చిన దేవుడు పోషిస్తాడు. అయితే భయపడొద్దు అనేది 360 సార్లు కంటే ఎక్కువగా రాయబడిందంట. అంటే రోజుకు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే భయపడిన అవసరం. భయపడుకుడి, నేను మీకు తోడై ఉన్నా అంటాడు. షడ్రక్ మెషక్ను అబేద్నెగోను దేవుడు కాపాడాడు, వారితో పాటు ఉన్నాడు దేవుడు.
ఈరోజు నీతో నాతో ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే విశ్వాసం కలిగి ఉండాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన్ని వెంబడించాలి. ఆయన వెంబడించడం నేర్చుకుంటే ప్రతి విషయంలో కూడా దేవుడిని మనం నడిపిస్తాడు కదా. చూడండి, ఇక్కడ చూస్తే ఆయన మరో చూస్తే వారు 24వ చరణంలో చూస్తే వారు రమ్యమైన దేశం నిరకరించి ఆయన మాట నమ్మకపోయిరి. ఆయన మాట నమ్మలేదు. అన్ని కార్యాలు చేసిన మన జీవితాల్లో కూడా ఆయన మాట నమ్మని వారికి ఉంటాం కదా. మన జీవితంలో ఎన్ని మెరకలు ఎన్ని అద్భుతాలు చేసినా ఆయన మాట వినవాలంట. అయితే ప్రభువు యేసుక్రీస్తు వారు అన్నారు, వారు మాట వినలేదు, మన బుద్ధి కలుగుటకై మాట రాయమని. మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి, దేవుడి స్వరాన్ని వినాలి. యోహాను సువార్తలో 10వ అధ్యాయం అంటాడు కదా, నా స్వరం విని నన్ను వెంబడించును. ప్రభువు యేసుక్రీస్తు వారిని ఈ రీతిగా మనం వెంబడి